మా రైట్ అందరూ కూడా ఇప్పుడు వినండి. ప్రారంభం మన 2025 24-25 క్రిస్మస్ సందర్భంగా మరియు నూతన సంవత్సర సందర్భంగా దేవుని విశ్వాసంలో ఇంకా బలపడటానికి ఒక మార్గంలో ఈరోజు మనము బైబుల్ క్విజ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. మొదటిగా మన పాస్టర్ గారు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల నాయన, ఈ పాదములకు స్తోత్రములు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ కాపుదలకు బలపరుచుకుంటున్నాం. నెల రోజుల నుంచి బిడ్డలు ఆది కాండం మీద నిర్గమ కాండం మీద కష్టపడి చదివిన ఆయన వారు అడిగే ప్రతి క్వశ్చన్కు సరైనటువంటి సమాధానాలు చెప్పినట్టుగా సహాయం చేయగలుగుతున్నాం. జ్ఞానము కొదువుగా అంటే నీ బలమైనటువంటి జ్ఞానాలు ఇచ్చి అందరూ కూడా చక్కగా చెప్పినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీ ముందే ఓపెన్ చేయొచ్చా? మా పిల్లలు కూర్చోడమా, ఇదిగో తాతయ్య తీ ఆ పిన్స్ తీ. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా. డైరెక్ట్ క్వశ్చన్ అయితే 2 మార్క్స్, పాస్ అయిన క్వశ్చన్ చెప్తే 1 మార్క్. ఒకసారి పాస్ అయినాక నేను చెప్తానని మీరు ఆన్సర్ చెప్పినా, ఆ ఆన్సర్ తీసుకెళ్ళి అవతల వాళ్ళు చెప్పినా మార్కులు అవతల గ్రూప్కు వెళ్ళిపోతాయి. పాస్ అన్నాక మీరు ఏమీ మాట్లాడకూడదు, ఏమీ చెప్పకూడదు. ఓకేనా? మొత్తం 120 క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్కి 2 మార్కులు, గ్రూప్కి 10 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా? మొత్తం 240 మార్కులు డైరెక్ట్గా చెప్తే. ఈ ప్రకారం మీకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. మీకంటే ముందు మాకు టెన్షన్గా ఉన్నట్లుంది. దానిలో నుంచి ఇవ్వాలి ఉందో ఇది వైరు మనం తీసుకున్నాం కదా, తీసుకోండి వైరు పెట్టుకోదా.
1 నుండి 12 నంబర్లు ఉన్నాయి. 12 నంబర్లో మీకు నచ్చిన నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ నెంబర్ని మిస్ చేసి రిమైనింగ్ నెంబర్లో మీరు తీసుకోవాలా. ఓకేనా? అట్లా 12 క్వశ్చన్లు వరుసను అడుగుతాం. అది ఒక రౌండ్ ఫస్ట్. అట్లా 12 తర్వాత 13 నుండి 24 వరకు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవటం. ఇట్లా మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్వశ్చన్ మాత్రమే అడుగుతాం. అది ఏదైనా కావచ్చు. ఓకేనా? ముందుగా ఈ క్విజ్ లో పాల్గొంటున్న అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ ఆల్ ది బెస్ట్. టెన్షన్ గా ఉన్నట్టున్నారు అందరూ. బాగా వాటర్ అన్న తాగండి. తాగే ఉన్నారు కొంతమంది. తాగని వాళ్ళు ఇంకా ఎవరైనా దప్పికైతే వాటర్ తాగండి ముందే. మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ముందుగానే చెప్పారు. క్విజ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, పాస్ అయిన క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది ముందుగానే మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మధ్యలో ఎవరు గొడవ చేయకూడదు. ఎవరైనా కానీ ఒక్కళ్ళే ఆన్సర్ చెప్పాలి. లీడర్ మాత్రమే ఆన్సర్ చెప్పాలి. మీరు కొంచెంసేపు డిస్కషన్ చేసుకున్న తర్వాత, లీడర్ చెప్పిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు లేచి నుంచొని ఆన్సర్ చెప్తే అది తీసుకొనబడదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ముందుగా చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చెప్పేటప్పుడు క్వశ్చన్ని జాగ్రత్తగా విని, ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు మరలా అడిగినట్లయితే క్వశ్చన్ రిపీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విని ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నంబర్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో వాళ్ళు 1 నుండి 12 అంకెలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ మాత్రమే అడగబడడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక నంబర్ చెప్పండి. 1 వినాలి జాగ్రత్తగా అందరూ. ఆదియందు దేవుడు ఏమి సృజించెను? ఆదియందు దేవుడు ఏమి సృజించెను? భూమి ఆకాశములను. రైట్ ఆన్సర్. మార్కు ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 2 మార్క్స్. హలో. క్వశ్చన్ చెప్పేటప్పుడు ఎవరైతే చెప్తున్నారో లీడరు లేచి నిలబడి మైక్ ద్వారా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ గ్రూప్ వాళ్ళకి 2 నుంచి 12 అంకెలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ అడగబడును. వినాలి జాగ్రత్తగా. దేవుడు ఎన్ని దినములలో సృష్టిని సృజించెను? దేవుడు ఎన్ని దినములలో సృష్టిని సృజించెను? ఆరు. రైట్ ఆన్సర్. మార్క్స్ సెకండ్ గ్రూప్ వాళ్ళకి. ఇప్పుడు క్వశ్చన్ థర్డ్ గ్రూప్ వాళ్ళకి 3 నుంచి 12 అంకెలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ అడగబడుతుంది. ఏదైనా ఒక నంబర్ చెప్పండి. దేవుడు 7వ దినమున ఏ దినముగా పరిగణించెను? దేవుడు 7వ దినమును ఏ దినముగా పరిగణించెను?
విశ్రాంతి దినం పరిశుద్ధపరచు. విశ్రాంతి దినముగా రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 4th గ్రూప్ వాళ్ళకి 4 నుంచి 12 అంకెలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ అడుగుతాం. 4 దేవుడు వెలుగుకు ఏమని పేరు పెట్టెను? ఏమని? పగలు. రైట్ ఆన్సర్. త్వరపడి చెప్పొద్దు, ఎవరు నిదానంగానే చెప్పండి, ఎందుకంటే మార్క్స్ వేరే గ్రూప్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక. ఇప్పుడు 5వ గ్రూప్ వాళ్ళకి 5 దేవుడు చీకటికి ఏమని పేరు పెట్టెను? దేవుడు చీకటికి ఏమని పేరు పెట్టెను? రాత్రి. రైట్ ఆన్సర్. ఇప్పుడు 6వ గ్రూప్ వాళ్ళు 6 నుంచి 12 అంకెలలో ఏదైనా ఒక నంబర్. 6 అస్తమయమును ఉదయమును కలుగగా ఎన్ని దినములాయెను? అస్తమయమును ఉదయమును కలుగగా ఎన్ని దినములాయెను? ఒక రోజు. రైట్ ఆన్సర్. ఒక దినము. ఇప్పుడు మరలా మొదటి గ్రూప్ నుండి 7 నుంచి 12 అంకెలలో ఒక నంబర్. 7 దేవుడు మొదటగా సృజించిన నరుని పేరు ఏమిటి? దేవుడు మొదటగా సృజించిన నరుని పేరు ఏమిటి? ఆదాము. రైట్ ఆన్సర్. ఆదాము. సెకండ్ గ్రూప్ 8 నుంచి 12 నంబర్లలో ఒక నంబర్. 8 దేవుడైన యెహోవా దేనితో నరుడిని నిర్మించెను? దేవుడైన యెహోవా దేనితో నరుడిని నిర్మించెను? నేలమంటితో. రైట్ ఆన్సర్. 3వ గ్రూపు 9 నుంచి 12 అంకెలలో ఒక నంబర్. 9 యెహోవా దేవుడు నరుని నాసికారంధ్రములలో ఏమి ఊదగా నరుడు జీవాత్మ ఆయెను? యెహోవా దేవుడు నరుని నాసికారంధ్రములలో ఏమి ఊదగా నరుడు జీవాత్మ ఆయెను? జీవాయువు ఊదగా జీవాత్మ. జీవాయువు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ 10 నుంచి 12 నంబర్లలో ఒక నంబర్. 10 యెహోవా దేవుడు ఏ దిక్కున ఏదెను తోటను ఏర్పరచెను? యెహోవా దేవుడు ఏ దిక్కున ఏదెను తోటను ఏర్పరచెను? తూర్పు దిక్కున. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ 11 నుంచి 12 నంబర్లలో ఒకటి. 11 ఏదైనా తోటలో ఏదెను తోటలోని నది ఎన్ని శాఖలుగా చీల్చెను? ఏదెను తోటలోని నది ఎన్ని శాఖలుగా చీల్చెను? 4 శాఖలుగా. 4 శాఖలు. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. మీకు నంబర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు, అన్నీ అయిపోయినాయి. ఇంకా 12 నంబర్ ఒక్కటే మిగిలి ఉన్నది కాబట్టి ఆ నంబరే మిమ్మల్ని అడుగుతాము. ఏదెను తోటలో మొదటి నది పేరు ఏమిటి? ఏదెను తోటలో మొదటి నది పేరు ఏమిటి?
డిస్కషన్ చేసుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు మాత్రమే మైక్లో చెప్పాలి. ఏదేను తోటలో మొదటి నది పేరు ఏమిటి? త్వరగా. ఫిషోన్. రైట్ ఆన్సర్. పీషోను రైట్ ఆన్సర్. 13 నుంచి 24 ఇప్పుడు 13. ఏదేను తోటలో రెండవ నది పేరు ఏమిటి? గీహాను రైట్ ఆన్సర్. సెకండ్ గ్రూప్ 14 నుంచి 24లో 14. ఏదేను తోటలో మూడవ నది పేరు ఏమిటి? హిద్దెకేలు రైట్ ఆన్సర్. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు 15 నుంచి 24 నంబర్ 15. థర్డ్ గ్రూప్ వాళ్ళు. ఏదేను తోటలో నాలుగవ నది పేరు ఏమిటి? యూఫ్రటీస్ రైట్ ఆన్సర్. యూఫ్రటీస్ రైట్ ఆన్సర్. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు 16 నుంచి 24లో ఒక నంబర్ 16. యెహోవా దేవుడు అవ్వను దేనితో నిర్మించెను? యెహోవా దేవుడు అవ్వను దేనితో నిర్మించెను? ఆదాము బ్రక్కటెముక రైట్ ఆన్సర్. ఐదో గ్రూప్ వాళ్ళు 15 నుంచి 24 వరకు ఒక నంబర్ చెప్పాలి. 17. ఆదాము యొక్క భార్య పేరు ఏమిటి? ఆదాము యొక్క భార్య పేరు ఏమిటి? హవ్వ రైట్ ఆన్సర్. ఆరో గ్రూప్ వాళ్ళు 18 నుంచి 24లో ఒక నంబర్ చెప్పండి. 18. ఆదాము అవ్వల పెద్ద కుమారుని పేరు ఏమిటి? ఆదాము అవ్వల పెద్ద కుమారుని పేరు కయ్యూను. కయ్యూను రైట్ ఆన్సర్. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 9 నుంచి 24లో 19 నుంచి. ఆదాము అవ్వల రెండవ కుమారుని పేరు ఏమిటి? హేబేలు. హేబేలు రైట్ ఆన్సర్. 20 నుంచి 24లో ఒక నంబర్ చెప్పండి. 24 వరకు. 22. దేవుడు కయీను హేబేలు అర్పణలలో ఎవరిది లక్ష్య పెట్టెను? హేబేలు అర్పణ. హేబేలు అర్పణ రైట్ ఆన్సర్. మూడో గ్రూప్ వాళ్ళు 20, 21, 23, 24లో ఒక నంబర్ చెప్పండి. 20. హేబేలు యొక్క వృత్తి ఏమిటి? హేబేలు యొక్క వృత్తి ఏమిటి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి రైట్ ఆన్సర్. నాలుగో గ్రూప్ వాళ్ళు 21, 23, 24లో ఒక నంబర్ చెప్పండి. 21. కయీను యొక్క వృత్తి పేరు ఏమిటి? చెప్పండి, మైక్లో చెప్పండి. భూమిని సేద్యపరిచేవాడు. భూమిని సేద్యపరచువాడు రైట్ ఆన్సర్. 23, 24లో ఒక నంబర్ చెప్పండి. 23. హేబేలును చంపిన వ్యక్తి పేరు ఏమిటి? హేబేలును చంపిన వ్యక్తి పేరు ఏమిటి? కయీను. కయీను రైట్ ఆన్సర్. మీకు ఇంకొక క్వశ్చనే ఉంది. 24. కయీను యొక్క కుమారుని పేరు ఏమిటి?
కయీను యొక్క కుమారుని పేరు ఏమిటి? కయీను యొక్క కుమారుని పేరు ఏమిటి? త్వరగా చెప్పాలి. కయీను యొక్క కుమారుని పేరు ఏమిటి? బెతుయేలు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్. ఫస్ట్ గ్రూప్కి హానోకు రైట్ ఆన్సర్. పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి 1 మార్క్ అని చెప్పారు, అది ఫస్ట్ గ్రూప్కి. ఇప్పుడు మరలా ఇది థర్డ్ రౌండ్, మరలా క్వశ్చన్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి. ఇ- 25 నుంచి 36 నంబర్లలో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ నంబర్ గల క్వశ్చన్ అడగబడును. ఒక నంబర్ చెప్పండి. 25. హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? క్వశ్చన్ అన్ని గ్రూప్ల వాళ్ళు జాగ్రత్తగా వినాలి. హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? త్వరగా చెప్పాలి. పాస్ ఆన్. క్వశ్చన్ పాస్ ఆన్ టు సెకండ్ గ్రూప్. మరలా అడుగుతున్నాను, హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? మెతుషల. రాంగ్ ఆన్సర్. పాస్ ఆన్ టు థర్డ్ గ్రూప్. మళ్ళా అడుగుతున్నాను, హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? మహమాయేలు. మహమాయేలు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు ఫోర్త్ గ్రూప్. హానోకుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? నేను ఫస్ట్లోనే చెప్పాము మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. ఎవరో ఒకళ్ళే చెప్పాలి, పెద్దగా చెప్పాలి, మైక్లో చెప్పాలి అని. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వగలరు. ఈరాదు రైట్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మరలా క్వశ్చన్ సెకండ్ గ్రూప్కి. 26 నుంచి 36 వరకు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నంబర్లో గల క్వశ్చన్ అడుగుతాము. 26. ఆదాము అవ్వకు పుట్టిన 3వ కుమారుని పేరు ఏమిటి? ఆదాము అవ్వకు పుట్టిన 3వ కుమారుని పేరు ఏమిటి? షేతు. షేతు రైట్ ఆన్సర్. ఇప్పుడు మూడో గ్రూప్ వాళ్ళకి 27 నుంచి 36 వరకు. 27. ఆదాము బ్రతికిన మొత్తము దినములు ఎన్ని? ఆదాము బ్రతికిన మొత్తము దినములు ఎన్ని? ఆదాము బ్రతికిన మొత్తము దినములు ఎన్ని? 930. 930 సంవత్సరములు రైట్ ఆన్సర్. ఇరవై 28 నుంచి 36 వరకు సంవత్సరాలు. 28. షేతు బ్రతికిన మొత్తము దినములు ఎన్ని? షేతు బ్రతికిన మొత్తం దినములు ఎన్ని? 912. 912 రైట్ ఆన్సర్.
29 నుంచి 36 వరకు. 29. ఆది కాండంలో మొత్తం ఎన్ని అధ్యాయములు ఉన్నవి? ఆది కాండంలో క్వశ్చన్ అందరూ జాగ్రత్తగా వినాలి, సైలెంట్గా ఉండాలి, గొడవ చేయకూడదు. 4th గ్రూప్ వాళ్ళు కొంచెం దగ్గరగా కూర్చొని సైలెంట్గా ఉండి గొడవ చేయకుండా వినాలి. ఆది కాండములో మొత్తం ఎన్ని అధ్యాయములు ఉన్నవి? 50 అధ్యాయములు. రైట్ ఆన్సర్. 30 నుంచి 36 వరకు ఒక నంబర్ చెప్పండి. 31. 6వ గ్రూప్ వాళ్ళు 31వ క్వశ్చన్ అడగమని చెప్పారు. ఆ క్వశ్చన్ అడుగుతాము. నోవాహు తండ్రి పేరు ఏమిటి? నోవాహు తండ్రి పేరు ఏమిటి? మెలేకు. మళ్ళీ చెప్పండి ఒకసారి. మెలేకు. మెలేకు రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ టు ఫస్ట్ గ్రూప్. లెమెకు రైట్ ఆన్సర్. 6th గ్రూప్ వాళ్ళు ఒక పదం అటు ఇటు మార్చి చెప్పారు, అందువల్ల అది రైట్గా తీసుకొనబడలేదు. కాబట్టి క్వశ్చన్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 30 నుంచి 36లో 31 తప్ప ఒక నంబర్ అడగండి. ముప్పై నుంచి 36 వరకు 31 తప్ప ఒక నంబర్ అడగండి. 33. నోవాహు నిర్మించిన ఓడ యొక్క వెడల్పు ఎంత? నోవాహు నిర్మించిన ఓడ యొక్క వెడల్పు ఎంత? 50 మూరలు. 50 మూరలు రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ సెకండ్ గ్రూప్ వాళ్ళకి. ముప్పై నుంచి 36లో 31, 33 తప్ప ఒక నంబర్ చెప్తాను. 34. నోవాహు నిర్మించిన ఓడ యొక్క ఎత్తు ఎంత? 30. ఏంటి అవి? మూరలు. 30 మూరలు కరెక్ట్గా చెప్పాలి. 30 మూరల, జానల, బెత్తెల అనేది కూడా చెప్పాలి. 30 మూరలు. ఇప్పుడు క్వశ్చన్ థర్డ్ గ్రూప్ వాళ్ళకి. 35, 36, 30, 32, 35. నోవాహు నిర్మించిన ఓడ ఎన్ని అంతస్తులు? నోవాహు నిర్మించిన ఓడ ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. 3 అంతస్తులు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ వాళ్ళకి 30, 32, 36లో ఒక నంబర్ చెప్పండి. 36. నోవాహు కాలంలో జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు వయస్సు ఎంత? నోవాహు కాలంలో జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు వయస్సు ఎంత? 600 సంవత్సరములు. 600 సంవత్సరములు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ గ్రూప్ వాళ్ళకి 30, 32లో ఒక నంబర్ చెప్పండి. 30. లెమెకు మొదటి కుమారుని పేరేమిటి?
లెమెకు మొదటి కుమారుని పేరేమిటి? నోవాహు రైట్ ఆన్సర్. 32వ గల క్వశ్చన్ ఒక్కటే మిగిలింది, ఆ క్వశ్చన్ మాత్రమే అడుగుతాము. నోవాహు నిర్మించిన ఓడ పొడవు ఎంత? నోవాహు నిర్మించిన ఓడ పొడవు ఎంత? క్వశ్చన్ మరలా అడుగుతున్నాను, అన్ని గ్రూపుల వాళ్ళు జాగ్రత్తగా వినాలి. నోవాహు నిర్మించిన ఓడ పొడవు ఎంత? చెప్పండి గట్టిగా లైఫ్లో. 300 మూరలు. 300 మూరలు రైట్ ఆన్సర్. ఇప్పుడు అందరికీ ఒకసారి స్కోర్ చెప్తాము, వినండి. 3 రౌండ్లు అయిపోయినాయి కనుక ఏ గ్రూప్ 12, ఏ గ్రూపుకి 12 మార్కులు, బికి 1 2 3 4 5 6 12 మార్కులు, సికి 12 మార్కులు, డికి 13 మార్కులు, ఈకి 12 మార్కులు, ఎఫ్ అంటే 6వ గ్రూపుకి 8 మార్కులు. ఏ బి సి డి ఈ ఎఫ్ 1 2 3 4 5 6. నెక్స్ట్ రౌండ్ 37 నుంచి 48 నంబర్లలో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ నంబర్ గల క్వశ్చన్ అడగబడును. 37. నోవాహు అనగా అర్థం ఏమిటి? నెమ్మది రైట్ ఆన్సర్. సెకండ్ గ్రూప్ 38 నుంచి 48 వరకు. 38. నోవాహు కాలంలో ఎన్ని దినములు ప్రచండ వర్షము కురిసెను? నోవాహు కాలంలో ఎన్ని దినములు ప్రచండ వర్షము కురిసెను? 40 పగళ్ళు 40 రాత్రులు. మొత్తం ఎన్ని దినములు? 40. 40 దినములు రైట్ ఆన్సర్. ఇప్పుడు మూడో గ్రూప్ వాళ్ళకి 39 నుంచి 48 వరకు. 39. నోవాహు కాలంలో ప్రచండ జల ప్రవాహము వలన ఎన్ని మూరల ఎత్తు నీళ్లు ప్రబలెను? నోవాహు కాలంలో ప్రచండ జల ప్రవాహము వలన ఎన్ని మూరల ఎత్తు నీళ్లు ప్రబలెను? 15 మూరల ఎత్తు. 15 మూరల ఎత్తు రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 4వ గ్రూప్ వాళ్ళకి 40 నుంచి 48లో ఒక నంబర్ చెప్పండి. 40. నోవాహు కాలంలో జల ప్రవాహము వలన ఎన్ని దినములు భూమి మీద నీళ్లు ప్రబలెను? నోవాహు కాలంలో జల ప్రవాహము వలన ఎన్ని దినములు భూమి మీద నీళ్లు ప్రబలెను? 150. 150 ఏంటి అయ్యి? దినములు. 150 దినములు రైట్ ఆన్సర్. ఇప్పుడు 5వ గ్రూప్ వాళ్ళు 41 నుంచి 48 వరకు ఒక నంబర్ చెప్పండి. 41. జల ప్రవాహము తర్వాత నోవాహు ఓడ నిలిచిన కొండ పేరు ఏమిటి? జల ప్రవాహము తర్వాత నోవాహు ఓడ నిలిచిన కొండ పేరు ఏమిటి? జల ప్రవాహము తర్వాత నోవాహు
ఓడ నిలిచిన కొండ పేరు ఏమిటి? జల ప్రవాహము తరువాత నోవాహు ఓడ నిలిచిన కొండ పేరు ఏమిటి? చెప్పాలి త్వరగా. ఆరారాతు రైట్ ఆన్సర్. 42 నుంచి 48 వరకు ఒక నంబర్ చెప్పండి. 42. నోవాహు బ్రతికిన దినములు ఎన్ని? నోవాహు బ్రతికిన దినములు ఎన్ని? 950. 950 రైట్ ఆన్సర్. ఇప్పుడు మొదటి గ్రూప్ వాళ్ళకి 43 నుంచి 48 వరకు ఒక నంబర్ చెప్పండి. 43. 43ఏనా? నోవాహు భూమి మీద నీరు ఇంకిపోయినదా లేదా అని తెలుసుకొనుటకు పంపిన పక్షుల పేర్లు ఏమిటి? నోవాహు భూమి మీద నీరు ఇంకిపోయినదా లేదా అని తెలుసుకొనుటకు పంపిన పక్షుల పేర్లు ఏమిటి? కాకి నల్లపావురం. కాకి నల్లపావురం రైట్ ఆన్సర్. 44 నుంచి 48 ఒక నంబర్ చెప్పండి. 44. నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు రైట్ ఆన్సర్. 45 నుంచి 48 వరకు. 45. నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డది? నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డది? బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి రైట్ ఆన్సర్. 46 నుంచి 48 వరకు ఒక నంబర్ చెప్పండి. 46. నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత నీళ్లు ఇంకిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి? నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత నీళ్లు ఇంకిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి? 600 సంవత్సరముల 2వ నెల 17వ దినం. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ టు 5th గ్రూప్. 601, 2, 27. రాంగ్ ఆన్సర్. 600 సంవత్సరాల 2 నెలల 27 రోజులు. 27వ రోజున ఓడ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, వినండి జాగ్రత్తగా. నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత నీళ్లు ఇంకిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి? జాగ్రత్తగా వినాలి. నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత నీళ్లు ఇంకిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి? 7వ నెల 17వ దినమున 600 సంవత్సరం. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ టు 2nd గ్రూప్. 601వ సంవత్సరం 1వ నెల 1వ దినము. రైట్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి 2nd గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మరలా క్వశ్చన్ 5వ గ్రూప్ వాళ్ళకి. 47 నుంచి 48లో ఒక నంబర్ చెప్పండి. 47. నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత భూమి ఎండిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి?
నోవాహు కాలంలో జల ప్రవాహం తరువాత భూమి ఎండిపోయిన సంవత్సరము మరియు తేదీ ఏమిటి? ఆరు వందల ఒకటవ సంవత్సరము 2వ నెల 27వ తేదీ. రైట్ ఆన్సర్. 48వ క్వశ్చన్ ఒక్కటే ఉంది, అది అడుగుతాము. దేవునికి ప్రజలకు మధ్య నిబంధన గుర్తుగా మేఘములో దేవుడు దేనిని ఏర్పరచెను? దేవునికి ప్రజలకు మధ్య నిబంధన గుర్తుగా మేఘములో దేవుడు దేనిని ఏర్పరచెను? ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు. రైట్ ఆన్సర్. ఇప్పుడు అన్ని రౌండ్లు అంటే ఇప్పటి వరకు 4 రౌండ్లు అయిపోయినాయి, 5 రౌండ్లు. మొదటి గ్రూప్ నుండి 6వ గ్రూప్ వరకు అడిగాము. ఇప్పుడు 6వ గ్రూప్ నుండి మొదటి గ్రూప్ వరకు అడుగుతాము. మరలా ఇప్పుడు క్వశ్చన్ 6వ గ్రూప్ వాళ్ళకు 49 నుండి 60. 49. జల ప్రవాహం తరువాత నోవాహు బ్రతికిన దినములు ఎన్ని? జల ప్రవాహం తరువాత నోవాహు బ్రతికిన దినములు ఎన్ని? చెప్పాలి త్వరగా. జల ప్రవాహం తరువాత నోవాహు బ్రతికిన దినములు ఎన్ని? సైలెంట్గా ఉండాలి అందరూ. జల 350. రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ 350 చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్. యాభై నుంచి 69 వరకు ఒక క్వశ్చన్. 50. బాబేలు అనగా అర్థం ఏమిటి? బాబేలు అనగా అర్థం ఏమిటి? బాబేలు అనగా అర్థం ఏమిటి? బాబేలు అనగా అర్థం ఏమిటి? మైక్లోనే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు చిన్నగా పక్కనున్న చెప్తే అలాంటి ఆన్సర్స్ తీసుకొనబడవు. తారుమారు. రైట్ ఆన్సర్. 51 నుంచి 69 వరకు. 51. అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏమిటి? అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏమిటి? తెరాహు. రైట్ ఆన్సర్. 52 నుంచి 69 వరకు. 52. 60. తెరాహుకు పుట్టిన 3 కుమారుల పేర్లు ఏమిటి? తెరాహుకు పుట్టిన 3 కుమారుల పేర్లు ఏమిటి? అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాము, నాహోరు, హారాను. రైట్ ఆన్సర్. ఇప్పుడు 2వ గ్రూప్ వాళ్ళకి 53 నుంచి 60 వరకు ఒక నంబర్ చెప్పండి. 53. హారానుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? హారానుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? లోతు. లోతు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ చెప్పేటప్పుడు ఎవరైనా లీడర్ మైక్లో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ నెంబర్ చెప్తున్నారో
మాకు అర్థం కావట్లేదు, ఆడియన్స్కి కూడా అర్థం కావట్లేదు కాబట్టి గట్టిగా చెప్పండి. 1వ గ్రూప్ వాళ్ళు 54 నుంచి 60. 54 నుంచి 60. 54. అబ్రహాము మొదటి భార్య పేరు ఏమిటి? అబ్రహాము మొదటి భార్య పేరు ఏమిటి? సారా రైట్ ఆన్సర్. 55 నుంచి 60 వరకు ఒక నంబర్ చెప్పండి. 55. అబ్రహాము యొక్క చివరి భార్య పేరు ఏమిటి? అబ్రహాము యొక్క చివరి భార్య పేరు ఏమిటి? కెతూరా రైట్ ఆన్సర్. 56 నుంచి 60 నంబర్లలో ఒక నంబర్ చెప్పండి. 56. అబ్రహాము మరియు శారాకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? అబ్రహాము మరియు శారాకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఇస్సాకు రైట్ ఆన్సర్. 57 నుంచి 60లో ఒక నంబర్ చెప్పండి. 57. అబ్రహాము మరియు హాగరుకు పుట్టిన కుమారుని పేరు ఏమిటి? ఇష్మాయేలు రైట్ ఆన్సర్. 58, 59, 60లో ఒక నంబర్ చెప్పండి. 58. ఇస్మాయేల్ ఎటువంటి మనుష్యుడు? ఇస్మాయేలు ఎటువంటి మనుష్యుడు? అడవి గాడిద వంటి మనుష్యుడు రైట్ ఆన్సర్. 59, 60లో ఒక నంబర్ చెప్పండి. 59. శారా యొక్క దాసి పేరు ఏమిటి? హాగరు రైట్ ఆన్సర్. 60వ క్వశ్చన్ ఒక్కటే ఉంది, అది అడుగుతాము. ఇష్మాయేలు అను పేరుకు అర్థం ఏమిటి? ఇష్మాయేలు అను పేరుకు అర్థం ఏమిటి? దేవుడు వినును రైట్ ఆన్సర్. 61 నుంచి 'మొత్తం ఎన్ని క్వశ్చన్లు అని చెప్పాము? 120 క్వశ్చన్లు అని చెప్పాము. 60 క్వశ్చన్లు అయిపోయినాయి. అంటే సగభాగం క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి కనుక ఇప్పుడు ఒకసారి స్కోర్ చెప్తారు, వినండి అందరూ. ఏ గ్రూప్కి 60 బిట్స్ కంప్లీట్ అయిపోయినాక 20 మార్కులు వచ్చినాయి. బికి 21, సికి 20, డికి 19, ఈకి 20, ఎఫ్ అంటే 6వ గ్రూప్కి 16. ఇప్పుడు క్వశ్చన్ 6వ గ్రూప్ వాళ్ళు 61 నుంచి 72లో ఒక నంబర్ చెప్పండి. 61 క్వశ్చన్ అందరూ జాగ్రత్తగా వినాలి, ఎవరు గొడవ చేయకూడదు. యూనివర్సిటీ
బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? 4 టీంలే ఉన్నాయి. బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? చెప్పాలి త్వరగా. బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? దేవుని ఇల్లు. రాంగ్ ఆన్సర్. 5వ గ్రూప్ వాళ్ళు బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? చెప్పాలి త్వరగా. ఏడ్పు చెట్టు. రాంగ్ ఆన్సర్. 4వ గ్రూప్ వాళ్ళు బెయర్ లాహోయిరోయి అను పేరుకు అర్థం ఏమిటి? నన్ను చూచుచున్న సజీవుని బావి అని. నన్ను చూచుచున్న సజీవుని బావి. రైట్ ఆన్సర్. అరవై 62 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. 62 నుంచి 72 వరకు. 62. హాగారు అబ్రహామునకు ఇస్మాయేల్ను కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? హాగారు అబ్రహామునకు ఇస్మాయేల్ను కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? 80 సంవత్సరాలు. 80 సంవత్సరములు. రాంగ్ ఆన్సర్. హాగారు అబ్రహామునకు ఇస్మాయేల్ను కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? హాగారు అబ్రహామునకు ఇస్మాయేల్ను కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? చెప్పాలి త్వరగా. ఫస్ట్లోనే చెప్పాము మైక్లో చెప్పండి, మైక్లో చెప్పండి అని. ఎవరు చెప్పట్లా. మైక్లో చెప్పండి. 90 సంవత్సరాలు. 90 సంవత్సరములు. రాంగ్ ఆన్సర్. హాగారు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత? 86. 86 సంవత్సరములు. రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 4వ గ్రూప్ వాళ్ళకి 63 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. 63. క్వశ్చన్ నంబర్ కూడా మైక్లో చెప్పండి. యూఫ్రటీసు అనగా అర్థం ఏమిటి? ఫరాతు. ఫరాతు. రైట్ ఆన్సర్. 64 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. 64. అబ్రహాముకు శారాకు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకు ఎన్ని సంవత్సరములు? అబ్రహాముకు శారాకు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకు ఎన్ని సంవత్సరములు? 100 సంవత్సరములు. 100 సంవత్సరములు. రైట్ ఆన్సర్. 65 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. 65. 65. సోయారు అనగా అర్థం ఏమిటి? చిన్నది. చిన్నది. రైట్ ఆన్సర్. 66 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. మాకు వినపడలేదు. 66. 66. బెయర్షేబా అనగా అర్థం ఏమిటి? బెయర్షేబా అనగా అర్థం ఏమిటి? 7 గొర్రె పిల్లల బావి లేదా సాక్షాత్తు. సాక్షార్థమైన బావి. రైట్ ఆన్సర్. ఇప్పుడు 6వ గ్రూప్ వాళ్ళు 67 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. వినపల్లా.
వినపల్ల 67. అబ్రహాము లోతు విడిపోవలసి వచ్చినప్పుడు లోతు ఏ పట్టణమును ఎంచుకొనెను? అబ్రహాము లోతు విడిపోవలసి వచ్చినప్పుడు లోతు ఏ పట్టణమును ఎంచుకొనెను? వినాలి అందరూ. అబ్రహాము లోతు విడిపోవలసి వచ్చినప్పుడు లోతు ఏ పట్టణమును ఎంచుకొనెను? షెకెము. రాంగ్ ఆన్సర్. 5th గ్రూప్ వాళ్ళు క్వశ్చన్ మరలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము లోతు విడిపోవలసి వచ్చినప్పుడు లోతు ఏ పట్టణమును ఎంచుకొనెను? ఫుల్గా చెప్పాలి. సొదొమ గొమొరా పట్టణం రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 5th గ్రూప్ వాళ్ళకి 68 నుంచి 72 వరకు ఒక నంబర్ చెప్పండి. 68. శారా బ్రతికిన దినములు ఎన్ని? శారా బ్రతికిన దినములు ఎన్ని? నూట 27 సంవత్సరములు రైట్ ఆన్సర్. 69 నుంచి 72 వరకు ఒక నంబర్. 69. యెహోవా ఈరే అనగా అర్థం ఏమిటి? యెహోవా ఈరే అనగా అర్థం ఏమిటి? యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకొనును రైట్ ఆన్సర్. డెబ్బై 71 72లో ఒక నంబర్ చెప్పండి. 70 మైక్లో చెప్పండి. 70. అబ్రహాము ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను దహన బలిగా అర్పించిన చోటుకు ఏమని పేరు పెట్టెను? అబ్రహాము ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను దహన బలిగా అర్పించిన చోటుకు ఏమని పేరు పెట్టెను? యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా ఈరే రైట్ ఆన్సర్. 71 72లో ఒక నంబర్ చెప్పండి. 71. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించుటకు ఏ దేశపు పర్వతముల వైపు వెళ్ళెను? అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించుటకు ఏ దేశపు పర్వతముల వైపు వెళ్ళెను? మోరియా దేశం పర్వతం. మోరియా దేశపు పర్వతముల వైపు రైట్ ఆన్సర్. 72 క్వశ్చన్ ఒకటే ఉంది, అదే అడుగుతాము. అబ్రహాము బ్రతికిన మొత్తం దినములు ఎన్ని? సంవత్సరములే. 175 సంవత్సరములు. 175 రైట్ ఆన్సర్. డెబ్బై 73 నుంచి 84లో చెప్పారు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 73. నాహోరు భార్య పేరు ఏమిటి? నాహోరు భార్య పేరు ఏమిటి? ఆరో గ్రూప్ వాళ్ళకి క్వశ్చన్. నాహోరు భార్య పేరు ఏమిటి? చెప్పాలి త్వరగా.
నాహోరు భార్య పేరు ఏమిటి? మిల్కా. రైట్ ఆన్సర్. 74 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. వినిపించలేదు మాకు. 74. తెరాహు బ్రతికిన దినములు ఎన్ని? తెరాహు బ్రతికిన దినములు ఎన్ని? 205 సంవత్సరములు. రైట్ ఆన్సర్. 75 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 75. ఇస్సాకు యొక్క భార్య పేరు ఏమిటి? ఇస్సాకు యొక్క భార్య పేరు ఏమిటి? రిబ్కా. రైట్ ఆన్సర్. 76 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 76. ఇస్సాకు కుమారుల పేర్లు ఏమిటి? ఇస్సాకు కుమారుల పేర్లు ఏమిటి? యాకోబు, ఏశావు. యాకోబు, ఏశావు. రైట్ ఆన్సర్. 77 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 77. ఏశావు అనగా అర్థం ఏమిటి? ఏశావు అనగా అర్థం ఏమిటి? ఏదోము, ఎర్రని. ఏదోము, ఎర్రని. ఇంకోటి కూడా ఉంటుంది. రోమము గలవాడు. రైట్ ఆన్సర్. 78 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 78. యాకోబు అనగా అర్థం ఏమిటి? మోసగాడు. రైట్ ఆన్సర్. 79 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 79. ఏశావు ఏ కూర కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనెను? చిక్కుడుగాయ కూర కోసం. ఎర్రగా ఉన్న చిక్కుడుగాయ కూరను చూసి ఆశపడి ఆయన అడుగుతాడు. మీరు అంతమంది ఒకేసారి అట్లా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. రైట్ ఆన్సర్. ఇగో లాస్ట్ ఫైనల్ వార్నింగ్. మీరు రైట్ చెప్పినా ఈసారి ఖచ్చితంగా కొట్టేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాం. అమ్మాయి కూడా చాలా అనౌన్స్ చేసింది. 2 ఆన్సర్లు 3 ఆన్సర్లు మీ దగ్గరికి తినపడతాయి. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఎందుకు మేము చెప్పాం ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఇస్తారో అదే తీసుకుంటామని చెప్పాం కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. లేకపోతే పాయింట్ రాదు. అందుకే నిదానంగా ఆలోచించుకొని ఒకటే చెప్పండి ఆన్సర్. 5వ గ్రూప్ వాళ్ళు 80 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 80. రిబ్కా యొక్క సహోదరుడి పేరు ఏమిటి? రిబ్కా యొక్క సహోదరుడి పేరు ఏమిటి? లాబాను. రైట్ ఆన్సర్. 81 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 81. రిబ్కా ఎవరి కుమార్తె? రిబ్కా ఎవరి కుమార్తె? బెతుయేలు కుమార్. బెతుయేలు. రైట్ ఆన్సర్. 82 నుంచి 84 వరకు ఒక నంబర్ చెప్పండి. 82. లాబాను యొక్క కుమార్తెల పేర్లు ఏమిటి? రాహేలు, లేయా. రాహేలు, లేయా. రైట్ ఆన్సర్. సైలెంట్గా ఉండాలి పిల్లలు. 83, 84లో ఒక నంబర్ చెప్పండి. 83. యాకోబు రాహేలు కొరకు మొత్తము ఎన్ని సంవత్సరములు కొలువు చేసెను? 20 సంవత్సరములు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ టు ఫస్ట్ గ్రూప్. యాకోబు రాహేలు కొరకు మొత్తము ఎన్ని సంవత్సరములు కొలువు చేసెను? మీకు ఫస్ట్లోనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్ కట్గా చెప్పి ఉన్నారు కాబట్టి
దానిని తీసుకోబడదు. ఫస్ట్ గ్రూప్ యాకోబు రాహేలు కొరకు మొత్తము ఎన్ని సంవత్సరములు కొలువు చేసెను? 14 సంవత్సరములు. రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 84 ఒక్కటే ఉంది, అదే అడుగుతాము. లేయా యొక్క దాసి పేరు ఏమిటి? లేయా యొక్క దాసి పేరు ఏమిటి? జిల్ఫా. జిల్ఫా రాంగ్ ఆన్సర్. బిల్హా. అందుకే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫస్ట్లోనే క్లియర్ కట్గా చెప్పారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు, అయినా మీరు ఆన్సర్ చెప్పారు. పాస్ ఆన్ టు ఫిఫ్త్ గ్రూప్. లేయా యొక్క దాసి పేరు ఏమిటి? బిల్హా. బిల్హా రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ 6వ గ్రూప్ వాళ్ళకి 85 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 85 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 85. యాకోబు యొక్క మొత్తము సంతానము ఎంతమంది? యాకోబు యొక్క మొత్తము సంతానము ఎంతమంది? జాగ్రత్తగా వినాలి, గొడవ చేయొద్దు ఎవరు. కుమారులు 12 మంది, కుమార్తె ఒకళ్ళు, మొత్తం 13. 13 మంది. రైట్ ఆన్సర్. 86 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 86. యోసేపు అనగా అర్థం ఏమిటి? యోసేపు అనగా అర్థం ఏమిటి? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ. రైట్ ఆన్సర్. 87 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 87. బేతేలను పేరునకు అర్థము ఏమిటి? బేతేలను పేరునకు అర్థము ఏమిటి? దేవుని మందిరము. దేవుని మందిరము. రైట్ ఆన్సర్. 88 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 88. యోసేపును వారి అన్నదమ్ములు మిద్యానీయులకు ఎన్ని తులముల వెండికి అమ్మెను? యోసేపును వారి అన్నదమ్ములు మిద్యానీయులకు ఎన్ని తులముల వెండికి అమ్మెను? 20 వెండి తులములు. 20 వెండి తులములకు. రైట్ ఆన్సర్. 89 నుంచి 96 వరకు. 89. యోసేపు యొక్క భార్య పేరు ఏమిటి? యోసేపు యొక్క భార్య పేరు ఏమిటి? యోసేపు యొక్క భార్య పేరు ఏమిటి? ఆసనతు. ఆసనతు. రైట్ ఆన్సర్. ఇప్పుడు 1వ గ్రూప్ వాళ్ళు 90 నుంచి 96 వరకు. 90. యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి? యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి? మనషే. రైట్ ఆన్సర్. 91 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 91. యోసేపు యొక్క 2వ కుమారుని పేరు ఏమిటి? ఎఫ్రాయిము. రైట్ ఆన్సర్. 92 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 92. నిర్గమాకాండంలో మొత్తం ఎన్ని అధ్యాయములు ఉన్నవి?
నిర్గమకాండంలో మొత్తం ఎన్ని అధ్యాయములు ఉన్నవి? 40 అధ్యాయములు. రైట్ ఆన్సర్. 93 నుంచి 96 వరకు ఒక నంబర్ చెప్పండి. 93. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు ఎవరెవరిని ఎంచుకొనెను? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు ఎవరెవరిని ఎంచుకొనెను? మోషే, అహరోను. రైట్ ఆన్సర్. 94, 95, 96లో ఒక నంబర్ చెప్పండి. 94. మోషే యొక్క భార్య పేరు ఏమిటి? మోషే యొక్క భార్య పేరు ఏమిటి? సిపోరా. రైట్ ఆన్సర్. 95, 96లో ఒక నంబర్ చెప్పండి. 95. గెర్షేము అను పేరుకు అర్థం ఏమిటి? పరదేశి. రైట్ ఆన్సర్. 96 క్వశ్చన్ ఆటో గ్రూప్ వాళ్ళకి. మోషే యొక్క తల్లి పేరు ఏమిటి? మోషే యొక్క తల్లి పేరు ఏమిటి? యొకెబేదు. రైట్ ఆన్సర్. 96 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. దీని తర్వాత మరలా మాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, మా స్కోర్ పెంచుకుంటాము, ఇంకో రౌండ్ కండక్ట్ చేయండి అని అడిగితే కండక్ట్ చేయడం జరగదు. కాబట్టి ఈ 2 రౌండ్ల తరువాత మరి ఒక రౌండ్ ఉండదు. కాబట్టి ఈ 2 రౌండ్లలో అందరూ జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని, మైక్లోనే పెద్దగా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒకసారి మరలా మీ స్కోర్ చెప్తారు, అందరూ జాగ్రత్తగా వినండి. ఏ గ్రూప్కి 31 మార్కు, ఏ గ్రూప్కి 31, బి గ్రూప్కి 31, సి గ్రూప్కి 33, డి గ్రూప్కి 31, ఈ గ్రూప్కి 34, ఎఫ్ గ్రూప్కి 24. పదహారు 8 ఏ గ్రూపు ఇందాక 20 మార్కులు, ఇప్పుడు 11 అమ్మా. ఏకి ఇందాక 20 మార్కులు, ఇప్పుడు 11 మార్కులు. ఒక క్వశ్చన్ మీరు పాస్ అనేది ఒకటి చెప్పారు, ఒక క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పలేదు. మీరు బి గ్రూప్కి వచ్చేసరికి 5 క్వశ్చన్లు చెప్పారు, ఒక క్వశ్చన్ చెప్పలేదు. సో మీకు 10 మార్కులు, ఇప్పుడు ఇందాక 21 మార్కు. సి గ్రూప్కి వచ్చేసరికి ఇందాక 20 మార్కులు, ఇప్పుడు 13 మార్కులు. ఈ 13లో 6 క్వశ్చన్లు చెప్పారు డైరెక్ట్ క్వశ్చన్లు, ఒక పాస్ ఆన్ క్వశ్చన్. ఈ గ్రూప్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5 10 మార్కులు. అంటే ఒక డైరెక్ట్ క్వశ్చన్ చెప్పలేదు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్లో 5 చెప్పారు, 5 10. పాస్ ఆన్ 2 చెప్పారు, 2 మార్కులు, 12 మార్కులు ఇప్పుడు వచ్చిన రౌండ్లో. ఇంతకుముందు 20, 12
ఒక్క నిమిషం ఉన్నాయి. 1 2 3 4 5 అమ్మ 12 సారీ 14 వేసాను. 12 ఇందాక ఒక 20 12 20. నెక్స్ట్ ఈ గ్రూప్కి వచ్చేసరికి ఇందాక 16 వీళ్ళు మీరు చెప్పలేదా మీది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి. డీకి చెప్పాలి కదా. డి నుండి డీకి ఇందాక 19 ఓకేనా? ఇందాక ఎన్ని అది గుర్తుంది కదా? 1 2 3 4 5 6 డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పారు. అప్పుడు 12 ప్లస్ 1 పాస్ ఆన్ అయింది 1 ఓకే. 13 నేను వేస్తాను. ఇప్పుడు ఎన్నైనా ఒక్కటే మీరు చెప్పింది పాస్ ఆన్ క్వశ్చన్. ఒక్కటే క్వశ్చన్ మీరు పాస్ చెప్పింది. అది ఇది ఫస్ట్ రౌండ్ ఫస్ట్ది. ఏది ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ది. ఫస్ట్ రౌండ్లో ఒక పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఈ రౌండ్లో ఒక పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. మొత్తం 2 పాస్ ఆన్ అయిన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పారు. ఓకే రైట్? ఇప్పుడు 97 నుంచి ఏ గ్రూప్ వాళ్ళు 5 డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పారు. ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి చెప్పలేదు. 1 పాస్ ఆన్ క్వశ్చన్ చెప్పారు. మొత్తం 11 మార్కులు మీకు. టోటల్ 11. ఇందాక 20 ఇప్పుడు 11 మొత్తం 31. బి గ్రూపు 1 డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేశారు. 10 మార్కులు ఓకేనా? ఇందాక 21 10 ఒక 21 31. సి గ్రూపు 6 క్వశ్చన్లు చెప్పేశారు. 1 పాస్ ఆన్ క్వశ్చన్ చెప్పారు. మొత్తం 13. ఇందాక ఎన్ని 20 మార్కులు. 20 ఒక 13 33. నెక్స్ట్ డి గ్రూపు మీరు 6 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పారు. 1 పాస్ ఆన్ క్వశ్చన్ చెప్పారు. 13 మార్కులు. అంతకుముందు 19 మార్కులు. 19 ఒక 13 తీసుకోండి 32. నెక్స్ట్ ఈ గ్రూప్ వచ్చేసరికి 1 2 3 4 5 డైరెక్ట్ క్వశ్చన్లు చెప్పారు. 2 పాస్ ఆన్ క్వశ్చన్లు చెప్పారు. 12 మార్కులు. 5 డైరెక్ట్ క్వశ్చన్లకి 10 మార్కులు. 2 పాస్ ఆన్ క్వశ్చన్లకి 2 మార్కులు. మొత్తం 12. ఇంతకుముందు ఎన్ని 20 ఇప్పుడు 12 మొత్తం 32. నెక్స్ట్ ఎఫ్ గ్రూపు ఇందాక 16 మార్కులు. 4 డైరెక్ట్ క్వశ్చన్లకి ఆన్సర్ చేశారు. 8 మార్కులు ఓకేనా? అంతే, ఇంక టైం అయితే ఏం చేయలేదు. ఇంకా 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 2 రౌండ్లు ఇటు నుంచి ఫస్ట్ గ్రూప్ నుంచి అడుగుతాము. అందరూ జాగ్రత్తగా వినండి. రౌండ్గా కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు క్వశ్చన్ నంబర్
నుంచి 108 వరకు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. 97. అమ్రాముకు పుట్టిన ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? అమ్రాముకు పుట్టిన ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? మోషే అహరోను రైట్ ఆన్సర్. 98 నుంచి 108 వరకు. అర్థం కాల ఏది వాళ్ళ దగ్గర మైక్ ఇవ్వండి. 98. మోషే యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? మోషే యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? గెర్షోము ఎలియాజర్ రైట్ ఆన్సర్. 99 నుంచి 108 వరకు. 99. మిద్యాను యాజకుడికి ఎంతమంది కుమార్తెలుండిరి? మిద్యాను యాజకుడికి ఎంతమంది కుమార్తెలు ఉండిరి? 7. రైట్ ఆన్సర్. 100 నుంచి 108 వరకు ఒక నంబర్. 100. ఏ పర్వతము మీద యెహోవా దూత అగ్ని జ్వాలల వలె పొద నడిమిలో మోషేకు ప్రత్యక్షమాయెను? జాగ్రత్తగా వినాలి, మరలా అడుగుతున్నాను. ఏ పర్వతము మీద యెహోవా దూత అగ్ని జ్వాలల వలె పొద నడిమిలో మోషేకు ప్రత్యక్షమాయెను? హోరేబు పర్వతము రైట్ ఆన్సర్. 101 నుంచి 108 వరకు ఒక నంబర్. 101. ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే కాలంలో ఎన్ని సంవత్సరములు మన్నాను తిని బ్రతికిరి? ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే కాలంలో ఎన్ని సంవత్సరములు మన్నాను తిని బ్రతికిరి? 40 సంవత్సరములు రైట్ ఆన్సర్. 102 నుంచి 108 వరకు ఒక నంబర్ చెప్పండి. 102. మారా అనగా అర్థం ఏమిటి? మారా అనగా అర్థం ఏమిటి? చేదు రైట్ ఆన్సర్. 103 నుంచి 108 వరకు. 103. ఏపాలో అనగా అర్థం ఏమిటి? ఏపాలో అనగా అర్థం ఏమిటి? ఏపాలో అనగా అర్థం ఏమిటి? ఎలీమా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ పాస్ ఆన్ టు సెకండ్ గ్రూప్. ఏపాలో అనగా అర్థం ఏమిటి? దశమ భాగము రాంగ్ ఆన్సర్. థర్డ్ గ్రూప్ వాళ్ళకి ఏపాలో అనగా అర్థం ఏమిటి? 2 సేరులున్నారా రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ సెకండ్ గ్రూప్ వాళ్ళకి. సెకండ్ గ్రూప్కేగా 104 నుంచి 108 వరకు. 104. మోషే అమాలేకీయులతో యుద్ధము చేయుటకు ఎవరిని పంపెను? మోషే అమాలేకీయులతో యుద్ధము చేయుటకు ఎవరిని పంపెను? ఇశ్రాయేలీయులు రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ ఆన్ టు థర్డ్ గ్రూప్. మోషే అమాలేకీయులతో యుద్ధము చేయుటకు ఎవరిని పంపెను? మోషే అమాలేకీయులతో యుద్ధము చేయుటకు ఎవరిని పంపెను? యెహోషువ రైట్ ఆన్సర్.
ఇప్పుడు క్వశ్చన్ మరలా థర్డ్ గ్రూప్ వాళ్ళకి 105 నుంచి 108 వరకు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 105 ఇశ్రాయేలీల ప్రజలు అమాలేకీయులతో యుద్ధము చేయునప్పుడు మోషే యొక్క కర్రను ఎత్తి పట్టుకున్న 2 వ్యక్తుల పేర్లు ఏమిటి? మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీల ప్రజలు అమాలేకీయులతో యుద్ధము చేయుచున్నప్పుడు మోషే యొక్క కర్రను ఎత్తి పట్టుకున్న 2 వ్యక్తుల పేర్లు ఏమిటి? అహరోను హోరు. అహరోను హోరు రైట్ ఆన్సర్. 106, 107, 108లో ఒక నంబర్ చెప్పండి. 106 మస్సా అనగా అర్థం ఏమిటి? మస్సా అనగా అర్థం ఏమిటి? శోధించుట. శోధించుట రైట్ ఆన్సర్. 107, 108లో ఒక నంబర్ చెప్పండి. 107 యెహోవా నిస్సి అనగా అర్థం ఏమిటి? యెహోవా నిస్సి అనగా అర్థం ఏమిటి? ధ్వజము రైట్ ఆన్సర్. 108వ క్వశ్చన్ యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట ఏ పర్వతము మీదికి దిగి వచ్చెను? యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట ఏ పర్వతము మీదకి దిగి వచ్చెను? సీనాయి పర్వతం రైట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ రౌండ్, దీని తర్వాత మరి ఒక రౌండ్ ఉండదు కనుక ఈ రౌండ్లో అందరికీ ఒక్కొక్కరికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా విని అందరూ చెప్పాలి. 109 నుంచి 120 వరకు ఒక నంబర్ చెప్పండి. 110 స్కోర్ లాస్ట్ ఇంతకు ముందే చెప్పింది. ఇప్పుడున్నాయి చెప్తా, ఇందాక ఈ కలుపును ఇప్పుడు చెప్పినవి చెప్తా. ఏ గ్రూపుకి 2, బికి 2, సికి 6, డికి 4, ఈకి 4, ఎఫ్కి 4. 2 క్వశ్చన్లు మిస్ అయినాయి ఏకి బికి. 109 నుంచి 120 వరకు. 110 మోషే యొక్క మామ పేరు ఏమిటి? మోషే యొక్క మామ పేరు ఏమిటి? ఇత్రో రైట్ ఆన్సర్. 109 నుంచి 120 వరకు 110 తప్ప ఒక నంబర్ చెప్పండి. 111 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరములు నివసించారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరములు నివసించారు? 430 సంవత్సరములు. 430 సంవత్సరములు రైట్ ఆన్సర్. 109 నుంచి 120 వరకు 110, 111 తప్ప ఒక నంబర్ చెప్పండి. 109 ఎవరెవరిని యెహోవా సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని పిలిచెను? ఎవరెవరిని యెహోవా సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని పిలిచెను? మోషే అహరోను రైట్ ఆన్సర్. 112 నుండి 120 వరకు ఒక నంబర్ చెప్పండి. 112 మోషే సీనాయి కొండ దిగుతూ ఉండగా శాసనములు గల ఎన్ని పలకలు మోషే చేతిలో ఉండెను? జాగ్రత్తగా వినాలి అందరూ. మోషే సీనాయి కొండ దిగుతూ ఉండగా శాసనములు గల ఎన్ని పలకలు మోషే చేతిలో ఉండెను? 2 రాతి పలకలు.
2 రాతి పలకలు రైట్ ఆన్సర్. 113 నుంచి 120 వరకు. 113. మోషే పర్వతము మీద ఎన్ని దినములు యెహోవాతో ఉండెను? మోషే పర్వతము మీద ఎన్ని దినములు యెహోవాతో ఉండెను? 40 దినములు రైట్ ఆన్సర్. 114 నుంచి 120 వరకు. 114. యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఎవరిని సన్మానించవలెను? యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఎవరిని సన్మానించవలెను? చెప్పాలి. యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఎవరిని సన్మానించవలెను? చెప్పాలి. యెహోవా దేవుడు రాంగ్ ఆన్సర్. యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఎవరిని సన్మానించవలెను? నీ తండ్రిని తల్లిని. నీ తండ్రిని తల్లిని రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ మరలా ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 115 నుంచి 120 వరకు ఒక నంబర్ చెప్పండి. 117. అహరోను సోదరి పేరు ఏమిటి? అహరోను సోదరి పేరు ఏమిటి? మిరియాము రైట్ ఆన్సర్. 115 నుంచి 120 వరకు 117 తప్ప ఒక నంబర్ చెప్పండి. 119. పొదలో నుండి మోషేను పిలిచింది ఎవరు? దేవదూత రైట్ ఆన్సర్. 115, 116, 118, 120లో ఒక నంబర్ చెప్పండి. 115. యెహోవా మోషే అహరోనుల ద్వారా ఫరో ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసెను? యెహోవా మోషే అహరోనుల ద్వారా ఫరో ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసెను? మరలా అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి అందరూ. యెహోవా మోషే అహరోనుల ద్వారా ఫరో ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసెను? 10 రైట్ ఆన్సర్. 116, 118, 120లో ఒక నంబర్ చెప్పండి. 116. మోషే అన్న పేరు ఏమిటి? అహరోను రైట్ ఆన్సర్. ఇంకా 2 క్వశ్చన్సే ఉన్నాయి 5, 6 గ్రూప్ వాళ్ళకి. 118, 120లో ఒక నంబర్ చెప్పండి. 118. లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? గ్రూప్లో ఉన్న వాళ్ళు అలా సైగలు చేయకూడదు, ఎందుకంటే క్విజ్ కండక్ట్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అయిపోలేదు, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ సైలెంట్గా ఉండాలి.
లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? 98. రాంగ్ ఆన్సర్. పాస్ ఆన్ టు 6th గ్రూప్. లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? చెప్పాలి త్వరగా, ఎందుకంటే పాస్ ఆన్ అయిన క్వశ్చన్కి ఇంత టైం ఉండదు. మరలా అడుగుతున్నాను, లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? పాస్ ఆన్. ఫస్ట్ గ్రూప్, లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? వినిపించలేదు. 130. పాస్ ఆన్. లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? లేవి ఎన్ని సంవత్సరములు బ్రతికాడు? 137. 137 సంవత్సరములు. రైట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ 6వ గ్రూప్ వాళ్ళకి. ఇశ్రాయేలీయులు ఎన్ని దినాలు ప్రయాణం చేస్తామని ఫరోతో అన్నారు? ఇశ్రాయేలీయులు ఎన్ని దినాలు ప్రయాణం చేస్తామని ఫరోతో అన్నారు? ఇశ్రాయేలీయులు ఎన్ని దినాలు ప్రయాణం చేస్తామని ఫరోతో అన్నారు? 3 దినములు. రైట్ ఆన్సర్. మా రైట్. అందరికి కూడా వందనాలా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా. దేనికి? క్విజ్ అయిపోయిందనే? చాలా బాగా చదివారని కదా, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడని గట్టిగా, అందుకే మరొకసారి దేవునికి స్తోత్రం. చాలా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అనేది పక్కన పెడితే బాగా చెప్పారు. మీరు చదివింది ముఖ్యం, మేము చెప్పింది ముఖ్యం. మేము చెప్పిన దానికన్నా మీరు చదివింది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలని, ఒక ఉద్యోగం రావాలని చదివేది వేరు, స్కూల్కి వెళ్ళి చదివేది వేరు. కానీ బైబిల్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకునే విధానం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. అదేంటంటే ఒకరి మీద మార్క్స్ ఎక్కువ రావాలనో, లేకపోతే ఒక మంచి ఉద్యోగం సంపాదించాలనో మనం చదువుకుంటాం. కానీ బైబిల్ అనేది దేవుని మీద ఉన్న నమ్మకముతో, విశ్వాసముతో, ఆ భయము, భక్తి, ఆత్మీయ వంటి విశ్వాసంతో చదువుతారు. ఖచ్చితంగా మీరు అలా చేశారన్నది నేను నమ్ముతున్నా. దానికి డౌట్ లేదు. అందుకే గట్టిగా క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్. చాలా అంటే మీ విశ్వాసం వల్లే మీకు ఆ బైబిల్ గ్రంథం మీద ఉన్న ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆదికాండము, నిర్గమాకాండం అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కావున ఫస్ట్లో మీరు అన్నారు కన్ఫ్యూజ్ అని. కన్ఫ్యూజ్ ఉండదమ్మా, సింపుల్గా ఉండేది చదివితే అంటే అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు మార్క్స్ చెప్పే ముందు మీ అందరూ కూడా బాగా చదివారు. లాస్ట్ టైం అయితే కొన్ని క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్లు కనీసం ఆడియన్స్ పోల్కైనా వెళ్ళి, అవును కదా, ఆడియన్స్ పోల్కైనా వెళ్ళి, లేకపోతే ఇక్కడ మాస్టర్ గారి కన్నా లాస్ట్ ఇయర్ ఒక అవకాశం 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు అవకాశం వచ్చింది లాస్ట్ ఇయర్. కానీ ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వాల. కానీ అది లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కష్టమైన సబ్జెక్ట్స్ చెప్పుకుంటే. కాబట్టి మీరు ఆ అవకాశం కూడా ఇవ్వనందుకు మీరు తొందరపడ్డారు. అంటే ఫస్ట్ లాస్ట్ టైం అమ్మాయి తొందరపడింది చూసారా, అట్లా మీరు తొందరపడ్డారు ఈ సంవత్సరం. అయినా దేవుడికి స్తోత్రం. చెప్పారు, బాగుంది.
ఇప్పుడు మీకు అనౌన్స్ చేస్తాము, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది అనౌన్స్ చేస్తాము. అందరు సంతోషంగా ఉండొచ్చు, అసలు ఇబ్బంది పడే పని లేదు. ఎందుకంటే ఇదిగో ఈ బ్యాచ్ తక్కువ చెప్పింది అనడానికి లేదు కదా ఏమా, ఈ బ్యాచ్ తక్కువ చెప్పారు, ఇదిగో ఈ బ్యాచ్ సరిగ్గా చదవలేదు అన్నదానికి లేదు. మీ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేశారు కాబట్టే మంచిగా ఆన్సర్స్ ఇచ్చారు. అదేంటంటే ఆడియన్స్ పోల్కో మాస్టర్కో రానప్పుడే అర్థమైంది మీరు బాగా చదివారని. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీకు మార్క్స్ అనౌన్స్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వచ్చారనేది, ఎవరు ఏ పొజిషన్లో 6th పొజిషన్ వరకు ఏ పొజిషన్లో ఉన్నారనేది చెప్తారు. విన్న తర్వాత కంక్లూజన్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. రైట్, పిన్ డ్రాప్ సైలెంట్ ఒక 2 minutes. ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కదా, కొద్ది నిమిషాలు. రైట్, మైక్ తీసుకొని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. 3 గ్రూపులు టై అయ్యాయి. ఏ గ్రూపుకి ఇందాక ఫస్ట్ వచ్చేసరికి 20, సెకండ్ 11 ప్లస్ 7 38. బి గ్రూపుకి 21, 10, 7 మొత్తం 38. సి గ్రూపుకి 20, 13, 8 మొత్తం 38. 21, 10, 7 21, 10, 7. మీరు ఒక క్వశ్చన్ 4 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ చెప్పలేదు, ఒకటి పాస్ అని చెప్పి ఓకే. రైట్ 21, 10 బి గ్రూప్ కదా, ఓకే. సి గ్రూప్ కదా మీరు 20, 13, 8 ఫస్ట్ మీరే 41 చచ్చేరు. డి 19, 13, 8 19, 13, 8 మొత్తం 40 సెకండ్ ప్లేస్. ఈ గ్రూప్కి 20, 12, 6 38. ఎఫ్ గ్రూప్కి 16, 8, 6 16, 8, 6 మొత్తం 30. సో సి గ్రూపు ఫస్ట్. గట్టిగా క్లాప్స్ కొట్టినమ్మ వాళ్ళకి. డి గ్రూపు సెకండ్, గట్టిగా చెప్పండి. 1 మార్క్ డిఫరెన్స్. ఏబిఈ టై థర్డ్ ప్లేస్. సెకండ్ ప్రైజ్ వచ్చిందిగా, భోజనాలు పెట్టించు. 4th ప్లేస్ ఎఫ్ గ్రూప్. రైట్ అమ్మా, ఏంది ఒక్క నిమిషం అమ్మా. నువ్వు వెళ్ళు, లేకపోతే అందరు లేపకాక ఒకరు వెళ్ళు. రైట్, ఫస్ట్ ప్రైజ్ మార్క్స్ ఏది 41. వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ప్రైజ్ మార్క్స్ ఎన్ని 40 అంటే 1 మార్కే తక్కువ. అది 1 మార్క్ నాకు తెలిసి పాస్ ఆన్ క్వశ్చన్లో మీకు వచ్చి ఉంటుంది, అంతేనా? వాళ్ళకి వస్తే అనమాట అయితే. రైట్, గట్టిగా. నెక్స్ట్ ఏబిసికి ఎంత వచ్చినాయి? 43. ఒకసారి చూడండి. పెన్ మార్క్స్ చూడు, బ్లూ పెన్ మార్క్స్. కరెక్ట్గానే వచ్చిందిలే. మీరేం టెన్షన్ పడకండి, మీరేం టెన్షన్ పడద్దు. మార్క్స్ పేపర్ మీద ఉన్నాయి. ఇది
పేపర్లో మార్క్స్ వేయడం అనేది అంత ఈజీ పని కాదు. మీకు డౌట్ ఎవరు చెప్పండి, సరే నేను చెప్తాను. నేను ఒకసారి మళ్ళీ రీకౌంట్ చేస్తాము, మీకు మార్క్స్ చెప్తాం, టెన్షన్ పడొద్దు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి మళ్ళీ ఫస్ట్ 20 మార్కులు, సి ఫస్ట్ 20, తర్వాత 13, తర్వాత 8. రైట్ అమ్మా ఓకే 43. అక్కడ ఏం జరిగిందంటే మీరేంది ఆడ ఏం జరిగిందంటే మార్క్స్ వేశారు, పాస్ ఆన్ క్వశ్చన్లు 2 వచ్చినాయి. అక్కడ ఏంటంటే 1+1+1 2 వేసినప్పుడు ఒక 2 కౌంట్ అయింది లైన్లో, అందువల్ల మీకు మార్క్స్ తక్కువ చెప్పారు, కానీ మీరే ఫస్ట్ వచ్చారు. ఓకేనా, టెన్షన్ పడగాకండి, ఏడవబోదు. రైట్, మీరే ఫస్ట్. ఒక 2 చెప్పకపోయినా మీకే ఫస్ట్ చెప్పారు కదా. వాళ్ళు బజారా, అందుకే మీరు ఉండటమే కరెక్ట్ అన్నా మాకు, అందుకని మా స్పాన్సర్ అనౌన్స్ చేస్తే త్వరగా ఫస్ట్ గ్రూప్ కి రావాల్సిన ప్రైజ్లన్నీ జోసెఫ్ సన్ ఇస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఇది మరి చిన్న భోజనాలా, అది భోజనాలు. రైట్, మా అర్థమైందిగా. అంటే ఒక్కొక్కరికి ఒక్కో మార్కు 2 మార్కులు మాత్రమే తేడా. ఒకసారి అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని ఇంతటితో ముగించుకుందాం. సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తానమ్మా. సెకండ్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ప్లేస్ సన్నికి ఇస్తాను. థర్డ్ ప్లేస్ ఎవరు పంచుకుంటారో నాకు తెలియదు. ఫస్ట్ స్పాన్సర్ సన్న, సెకండ్ గ్లోరక్క, థర్డ్ ఎవరు చిన్నగా అన్న. రైట్, దేవుడు దీవించును కాక. థర్డ్ ప్రైజ్ లో 3 గ్రూపులకు ఇవ్వాలా, ఎవరిచ్చినా ఓకే. అయ్యా ఎవరు భర్తలు ఉంటే వాళ్ళు ఏంటి అయ్యా, ఒక్కో బ్యాచ్ లో ఒక భర్త ఉంటున్నారు చూడండి, ఒక్కో బ్యాచ్ లో వాళ్ళ భర్తలు ఉన్నారు. రైట్, ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మా అందరు కళ్ళు మూసుకోండి. అమ్మా అందరు కళ్ళు మూసుకోవాలి. చివరి ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలనైన ఈ పాదములకు స్తోత్రాలు. బిడ్డలు ఆది కాండము నిర్గమకాండము బాగా చదివి అందులో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినందుకు ఈ పాదాల స్తోత్రములు. బిడ్డలందరూ కష్టపడి చదివారు నాయన, బైబిల్లోని విషయాలు తెలుసుకున్నారు. దీవించి ఆశీర్వదించి అడుగుతున్నాం. నెక్స్ట్ ఈసారి కూడా అలాగనే బిడ్డలకి బోధించి అందులో విషయాలు తెలియపరిచినట్టుగా సహాయం చేయబడుతున్నాం. నీ కృప, నీ కాపుదల కింద బలపరచబడుతున్నాం. ప్రతి దినము బైబుల్ చదవటానికి పిల్లలకి తగినటువంటి జ్ఞానాన్ని కూడా దయచేయబడుతున్నాం. నీ కృప, నీ కాపుదల కింద బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నీ బిడ్డల ఎడల సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.